హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, స్ట్రిక్ట్గా జరుగుతుందా, పకడ్బందీగా సీసీ కెమెరాల నేపథ్యంలో జరుగుతుంది అంటున్నారు. సో అసలు పరీక్ష కరెక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, దీనివల్ల ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా రిజల్ట్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఇలా సీసీ కెమెరాల నేపథ్యంలో జరగడం వలన స్టూడెంట్స్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి. ఫస్ట్ ఎడిషన్స్ ఆల్రెడీ అయిపోయి, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కూడా రేపటితో పూర్తయిపోతుంది. ఇక పేపర్ కరెక్షన్ విషయంకి వచ్చేసరికి పేపర్ కరెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సాంస్క్రిట్ పేపర్ అనేది ఈ నెల 10వ తారీఖు నుంచి, మార్చి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ, ఆర్ట్స్ పేపర్స్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఇలాంటి మెయిన్స్, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్, ఇవన్నీ ఈ రిమైనింగ్ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మార్చి 22వ తారీఖు నుంచి పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈసారి ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ప్రతి సెంటర్లో కూడా దాదాపు ఒక 10 to 15 సీసీ కెమెరాస్ని అమర్చి, సీసీ కెమెరాస్ని డైరెక్ట్గా బోర్డుకి అనుసంధానం చేస్తూ పేపర్ కరెక్షన్ అనేది చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని మనం ఒక్కసారి ఆలోచిస్తే, గత సంవత్సరం ఇంటర్మీడియట్ విషయం తీసుకున్నట్టయితే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయినప్పటికీ కూడా తక్కువ మార్కులు రావడం వలన వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలామంది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కి అప్లై చేసిన తర్వాత అప్పుడు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కానీ, రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అలాగే మరికొంతమంది పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైతే రీవెరిఫికేషన్ పెట్టారో వాళ్ళ మార్క్స్ కూడా చాలా బాగా మారాయి. అంటే ఒక అనూహ్యంగా చేంజెస్ అనేవి వాళ్ళ రిజల్ట్స్ రీవెరిఫికేషన్ వచ్చిన తర్వాత చూపించాయి. సో దానివల్ల కొంత ఇంటర్మీడియట్ బోర్డు మీద కూడా కొంత అసహనం చాలామంది పేరెంట్స్ వ్యక్తం చేశారు. ఈసారి అటువంటి మిస్టేక్స్ జరగకుండా ముందు జాగ్రత్తగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయితే ఎలా అయితే పకడ్బందీగా కండక్ట్ చేశారో, అలాగే ఇప్పుడు ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా పకడ్బందీగా కండక్ట్ చేద్దామని ఉద్దేశిస్తున్నారు. ఇక్కడ పకడ్బందీగా స్పాట్ వాల్యుయేషన్ కరెక్షన్ కండక్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, అలానే పేపర్ని స్ట్రిక్ట్గా దిద్దామని అర్థం కాదు. దాని మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే పేపర్ కరెక్షన్స్ చేసేటప్పుడు చాలామంది అధ్యాపకులు మొబైల్ ఫోన్స్ని వాడుతూ కొంతమంది క్యాజువల్గా తీసుకుంటారు. అలా ఉండకూడదని మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక ఇంటర్మీడియట్ పేపర్స్ కరెక్షన్ జరిగేటప్పుడు ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒక 5-6 చెప్పున ఒక బోర్డుగా తయారవుతారు. ఈ 5-6 కలిపి ఒక హెడ్గా చీఫ్ ఎగ్జామినర్ అని ఒక ఆయన ఉంటారు. సో ఈ 5 ఎగ్జామినర్స్ తాలూకా మొబైల్ ఫోన్స్ అని చీఫ్ ఎగ్జామినర్ దగ్గర స్టోర్ చేసి ఉంచాలి. డ్యూటీలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా చీఫ్ ఎగ్జామినర్ కంట్రోల్లో ఉంచాలి. ఆ రోజు కరెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మొబైల్స్ తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పేపర్ కరెక్షన్ చేస్తున్నంతసేపు వాళ్ళ మొబైల్స్ చూసే అవకాశం అనేది వాళ్ళకు ఉండదు. సో పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఇలా పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన స్టూడెంట్స్కి ఏంటి ఇబ్బంది అవుతుందా, దానివల్ల ఏమైనా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఇలా చేయడం వలన ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది. చాలా వరకు బెనిఫిటే జరుగుతుంది. ఎందువల్లంటే బాగా తెలివైన స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా పేపర్ కరెక్షన్స్ చేయడం వల్ల వాళ్ళ పేపర్స్ని పర్టికులర్గా చూసి వాళ్ళకి ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ రావాలని మార్క్స్ అనేవి డెఫినెట్గా పడతాయి ఇందులో. ఎందుకంటే మరలా తర్వాత దాని మీద రిమార్క్ రాకూడదన్న ఉద్దేశంతో. ఇకపోతే ఎవరైతే బాగా రాయలేకపోయారో, దగ్గరలో బోర్డర్లోకి వచ్చి ఫెయిల్ అయిపోతామేమో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు పాస్ మార్క్ వరకైనా వాళ్ళకి తీసుకువెళ్ళి పాస్ అయ్యే అవకాశాలే మనకి ఎక్కువ ఉంటాయి. ఎందువల్లంటే ఒకవేళ మీకు బార్డర్లోకి వచ్చి ఫెయిల్ చేసినట్టయితే డెఫినెట్గా స్టూడెంట్ అనేవాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ కానీ, రీకౌంటింగ్ అని పెడతారు. ఎప్పుడైతే రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్లో మళ్ళీ మీ రిజల్ట్స్లో మీరు పాస్ అయినట్టుగా వస్తే ఆ పేపర్ ఎవరైతే దిద్దారో ఆ ఎగ్జామినర్కి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఏదో ఉంటుంది, లేదా ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా మనకి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ఆ పేపర్ దిద్దారో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అంతా రాకుండా
ముందుగానే ఎగ్జామినర్స్ కూడా వీలైనంత వరకు ఏమాత్రం కంటెంట్ ఉన్నా పాస్ చేయడానికే చూస్తారు. ఇది మ్యాక్సిమంగా సైకలాజికల్గా ప్రతి ఎగ్జామినర్కి వాళ్ళు బయటకు అలా చెప్పకపోవచ్చు, కానీ ప్రతి ఎగ్జామినర్ దృష్టిలో కూడా ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం వీలైతే దగ్గరలోకి వచ్చేవాళ్ళని పాస్ చేసేస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అని. కాబట్టి ఇలా ఎగ్జామినేషన్స్ సీసీ కెమెరాల పర్యవేక్షణ జరగడం వలన మ్యాక్సిమం మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో ఎవరు టెన్షన్ పడద్దు. అలాగే అదేవిధంగా ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మీకు అసలు ఎన్ని మార్కులు వస్తే మీరు పాస్ అవుతారో సబ్జెక్ట్ వైజ్ అన్నది, అసలు ఇంటర్మీడియట్ మినిమం పాస్ మార్క్స్ ఎన్ని మార్కులు అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.